హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ గట్టు. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌గా కామినేని హాస్పిటల్ కింగ్ కోట్‌లో వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ రోజులో ఉండేటువంటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అయినటువంటి ఓఎస్ఏ గురించి తెలుసుకుందాము. సో, ఓఎస్ఏ అంటే ఏమిటి? అది ఎవరిలో వస్తుంది? ఎందుకు వస్తుంది? దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి? దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి? దాని గురించి తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్‌గా. సో, బేసికల్‌గా ఓఎస్ఏ అంటే ఏందంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. ఇందులో ఏమవుతుందంటే మనం నిద్రించే టైంలో మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ సెసెషన్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే మల్టిపుల్ టైమ్స్‌లో మన రెస్పిరేషన్ అనేది, మన శ్వాస అనేది కొన్ని సెకన్ల వరకు ఆగుతూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఎపిసోడ్ జరుగుతా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే మేజర్‌గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో సో, రిపీటెడ్ కొలాప్స్ వల్ల అంటే రిపీటెడ్ నారోయింగ్ వల్ల అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటే మేజర్‌గా నోస్ గాని, ఓరల్ క్యావిటీ ఆర్ నెక్ పార్ట్‌లో ఈ పార్ట్‌లో ఉన్నటువంటి ఎయిర్‌వేస్ అనేది రిపీటెడ్‌గా నారో అవ్వడం వల్ల ఇలాంటి ఎపిసోడ్స్ మనం జరుగుతా ఉంటుంది. ఇది అండి బేసిక్ ఓఎస్ఏ అంటే. సో, దీంట్లో వాట్ ఈస్ ద రీజన్స్ ఏమేమి ఉంటాయంటే మేజర్‌గా 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్, అనదర్ ఈస్ నాన్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే మేజర్‌గా అప్పర్ ఎయిర్‌వే ట్రాక్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల లైక్ స డీఎన్ఎస్ డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ గాని, నాసల్ పాలిప్స్ ఉండడం గాని, లేదంటే సైనసైటిస్ వల్ల గాని, లేపోతే అడినాయిడ్స్ వల్ల గాని, లేదంటే టాన్సిల్స్ వల్ల గాని, కొంతమందిలో బై బర్త్ గాని, లేపోతే కొంతమందికి మన ఈ యొక్క దవడపాటు అనేది కొంచెం సైజ్ చిన్నగా ఉంటది. దీనిలో మైక్రోగ్నాథియా అంటారు. ఈ దవడపాటు చిన్నగా ఉండడం గాని, లేదంటే ఈ దవడపాటు అనేది పెద్దగా ఉండడం వల్ల గాని, ఇట్లాంటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ వచ్చేసి నాన్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్. దీంట్లో మేజర్‌గా వచ్చేసేసి ఒబేసిటీ. ఒబేసిటీ అంటే మేజర్‌గా ఉబకాయం. ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్స్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ అదర్‌గా వచ్చేసి మేల్ పర్సన్స్ కంపేర్డ్ టు ద ఫీమేల్స్‌తో పోలిస్తే మేల్ వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏజ్ మోర్ దెన్ 40 ఇయర్స్, మోర్ దెన్ 50 ఇయర్స్ ఉన్న పర్సన్స్‌లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసేసి ఆల్కహాల్ తీసుకోవడం గాని, స్మోకింగ్ చేయడం గాని, అలాగే బీపీ ఉన్న పేషెంట్స్‌లో, షుగర్ ఉన్న పేషెంట్స్‌లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రీవియస్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్‌లో వచ్చే ఛాన్సెస్, సీవీఏ పేషెంట్స్ అట్లాంటి పేషెంట్‌లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ పేషెంట్‌లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఫర్ ది నాన్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఏమేం సింప్టమ్స్ దీంట్లో ఓఎస్ఏలో ఉంటాయంటే మేజర్‌గా వచ్చేసి మనం నిద్రించే టైంలో స్నోరింగ్. స్నోరింగ్ అంటే గురుక అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మనకు నైట్ టైంలో స్లీప్ సరిగ్గా రాకపోవడం ఉంటుంది. అలాగే నిద్రించేటప్పుడు మల్టిపుల్ టైమ్స్‌లో మనం అవేకెనింగ్ అంటే మనకు నిద్ర మేల్కోవడం అనేది జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి చోకింగ్ అండ్ గ్యాస్పింగ్ బ్రీతింగ్ అంటే మనకు నిద్రించే టైంలో సడెన్‌గా మనకు రెస్పిరేటర్ ఆగినట్టు అనిపిస్తా ఉంటుంది. ఇవన్నీ మనం నిద్రించే టైంలో జరుగుతుంది. అలాగే మార్నింగ్ టైమ్స్ కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అదేమిటంటే మనం మార్నింగ్ టైంలో స్లీప్ అంటే నిద్ర ఎక్కువ రావడం అలాంటివి జరుగుతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మార్నింగ్ హెడ్‌ఏక్ అనే సింప్టమ్స్ ఉంటుంది. అలాగే సోర్ థ్రోట్ గాని, డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ గాని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్స్ అంటే మనకు కాన్సంట్రేషన్ అబ్నార్మాలిటీస్ కానీ, కాన్సంట్రేషన్, మెమరీ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వచ్చేసేసి మనం మార్నింగ్ టైంలో ఈజీగా ఫెటీగ్ వీక్‌నెస్ ఉండడము, అలసిపోవడం అనే సింప్టమ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటుంది. అలాగే మనం బీపీ కొంచెం హైయర్ అప్ బీపీ కొంచెం హై అప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే అదర్ సింప్టమ్స్ వచ్చేసి జీఈఆర్‌డీ అంటారు. గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇలాంటి సింప్టమ్స్ మనం డే టైమ్ అబ్జర్వేషన్ చేస్తా ఉంటాము. దీన్ని ఎలాగా డయాగ్నోస్ చేసుకోవడం అంటే సింపుల్ అండి. స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. దీన్నే పాలిసోమ్నోగ్రఫీ అంటారు. ఇందులో మనం ఏందంటే ఈ ఓఎస్ఏ అనే ప్రాబ్లమ్ ఉందా లేదా ఒకటి తెలుసుకుంటాము. అలాగే నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ అనేది సివియారిటీ ఎట్లా ఉంది? సివియారిటీ మైల్డ్ ఉందా? మోడరేట్ ఉందా? సివియర్‌గా ఉందా? అనే దాన్ని కూడా మనం దీన్ని స్లీప్ స్టడీలో తెలుసుకోవచ్చు. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ఈ స్లీప్ స్టడీని బట్టి మనం పేషెంట్స్‌కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. దీన్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది. ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాన్ని బట్టి ఇది మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే మేజర్‌గా వచ్చేసేసి సీపాప్ థెరపీ అంటారు. సీపాప్ థెరపీ అంటే కంటిన్యూ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్. ఇందులో ఏమవుతుందంటే ఒక చిన్న మెషిన్ అనేది ఉంటుంది. దానికి ఒక కనెక్టర్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది. మనం నిద్రించే ముందు ఆ మాస్క్ పెట్టుకొని మనం
సో నిద్రపోవడం జరిగితే దానివల్ల మిషన్ ఏందంటే కంటిన్యూగా ప్రెషర్ మనకి ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఈ అప్పర్ ఎయిర్‌వే పార్ట్ అనేది సో నారోయింగ్ గాకుండా కొలాప్స్ కాకుండా ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ స్నోరింగ్ గాని సింప్టమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇదొక ట్రీట్మెంట్ అండి. అదర్ ట్రీట్మెంట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి వెయిట్ లాస్. సో ఇంపార్టెంట్ అది కూడా మేబీ సర్జికల్ ఉండొచ్చు, నాన్ సర్జికల్ ఉండొచ్చు. సో వ్యాయామం వల్ల ఉండొచ్చు, మన డైట్ వల్ల ఉండొచ్చు. ఎనీ ఫ్యాక్టర్స్. సో మనం వెయిట్ రిడక్షన్ చేసుకోవడం అది ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్కహాలిక్ స్మోకింగ్ దూరంగా ఉండడం ఉంటుంది. అదర్ వచ్చేసి మనకి ఎనీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అప్పర్ ఎయిర్వేలో లైక్ డిఎన్ఎస్ కానీ, పాలిప్స్ కానీ, సో అడినాయిడ్స్ అట్లుంటప్పుడు సో ఈఎన్టీస్ కన్సల్టెంట్ తీసుకొని సర్జరీస్ చేసుకోవడం వల్ల ఇలాంటి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ మనం ఈ డిసీజ్ కానీ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదనుకుంటే, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మేజర్గా వచ్చేసి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. మేజర్గా సో హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, సో యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్స్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఫ్యూచర్లో ఉంటుంది. అలాగే మనకు బీపీ, సో సిస్టమిక్ హైపర్ టెన్షన్, బీపీ వచ్చే ఛాన్స్ కానీ, షుగర్ కూడా వచ్చే ఛాన్సెస్, దీనివల్ల మనం నెగ్లెక్ట్ చేస్తే షుగర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మోస్ట్ సో సీరియస్ కాంప్లికేషన్ పల్మనరీ హైపర్ టెన్షన్, అంటే మన లంగ్స్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో ప్రెషర్ పెరగడం అనేది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మనం ఓఎస్ఏ నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకు కంపల్సరీ మనం ఓఎస్ఏని సో నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. అవసరమైతే డయాగ్నోస్ చేసుకోవాలి, అవసరమైతే ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్.